తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో కల్వరికి నలుగురు సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవము గల దేవా, మీకు వందనాలు తండ్రి. నాయనా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఆశ్చర్యకరుడుగు తండ్రి, ఆలోచనకర్తమైన దేవా, నిత్యుడుగు నా తండ్రి, సమాధానకర్త, జీవం గల నా తండ్రి, పరమందాసుండే నా దేవా, మీకు వందనాలు తండ్రి. మా కోసం ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య, మీకు వందనాలు. మా పాప దోషం అతిక్రమలు క్షమించడానికి మీ పరిశుద్ధ రక్తం చెందించిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. తిరిగి ప్రభా, పునరుద్ధానుడి మరణాన్ని గెలిచిన దేవా, మీకే స్తోత్రాలు నైనా తండ్రి. పరలోకానికి ఎక్కిన దేవా, మీకే స్తోత్రాలు. తిరిగి మా కోరికే రానిన్న రెండవ రాకల్లో మహారాజా, అయా, తీర్పు తీర్చు న్యాయాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నా పాపం, నా అతిక్రమలకు తెలిసే ఉన్నవి నాన్న, నీ ఎదుట కనబడుచున్నవి తండ్రి. క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ, నీ కృపను బట్టి అయ్యా ప్రభు, అయ్యా, నా పాపాన్ని విడిచిపెట్టినట్లు సాయించి తండ్రి. అయ్యా ప్రభు, హిస్సోపుతో మమ్మల్ని కడుగు తండ్రి. హిమము కంటే ప్రభా తెల్లగా మమ్మల్ని పరిశుద్ధపరచునైనా. మీరు పరిశుద్ధులైన ప్రకారం అన్ని విషయములలో ప్రభా క్రీస్తులో మేము జీవించే వారంగా, క్రీస్తున మనకు మహిమకరంగా మా బ్రతుకు క్రీస్తు జీవితంలో మా బ్రతుకున్నట్లు దీవించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ప్రభా. న్యాయవంతుడగు తండ్రి, మీరు హృదయాలను ఎరిగిన దేవుడు, ప్రతి క్షణం మమ్మల్ని పరిశీలించి పరీక్షిస్తున్న దేవుడు. దయతో మా ఆలోచన, మా తలంపులు, మా క్రియలు మీకు అసహ్యమైన ఎడల ప్రభా, మీ దృష్టికి ఆయాసమైన ఎడల ప్రభా, ఆయాసకరంగా ఉన్న ఎడల దయతో క్షమించండి. వాటన్నిటిని విడిచిపెట్టి నీ వైపే మా గురి ఉండినట్లు ప్రభా, నీలో బలపడినట్లు దీవించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. కార్యం చేయి నా తండ్రి, మీకే స్తోత్రాలు. నమ్ముటి నీ వాళ్ళ నమ్మవానికి సమస్తము సాధ్యమని వాక్య సెలవిచ్చిన ప్రకారం నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. మీరే కృప చూపించండి, దయ చూపించండి. మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి. ఇదిగో నా దేవా, సంఘాలు మీరు ఆశ్రయించండి, సేవకులు మీరు దీవించండి. నేడు సంఘాలు ఎన్నో ప్రభా అయ్యా ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్క సేవకుల్ని, సంఘాలను మీరు దీవించమని, వృద్ధి చేయమని, తన విశ్వాసాన్ని కాపాడుకున్న వాక్యం సెలవిచ్చిన ప్రకారం నాయన, నీ విశ్వాసాలు మీరు కాపాడుకున్న దేవుడు ప్రభా, మీరే దీవించండి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. ఇదో నీ సేవకుల్ని, సేవకురాలు మీరు కాపాడుతండ్రి. నేడు ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. చాలామంది సేవకులు కూడా మరణించి ఉన్నారు నైనా. అయ్యా, సేవకులు మరణించి ఉండగా వారి కుటుంబాలకు ఆదరణివ్వండి, సంఘానికి ఆదరణివ్వండి. తిరిగి సంఘం బలపడినట్లు మీరు దీవించండి. నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ బలము చేత ప్రభా బలపడినట్లు సహాయం చేతండి. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవా, అపరంజి పాదములు కలిగిన తండ్రి, తెల్లని ప్రభా, వర్ణించలేని తెల్లని వస్త్రములు అన్ని వంటి వెంట్రుకలు కలిగిన నా తండ్రి, వస్త్రములు, మహిమా వస్త్రములు కలిగిన నా దేవ, మీకు వందనాలు తండ్రి. నీ ముఖం మనోహరము తండ్రి, నీ స్వరము మాధుర్యం ప్రభా, నీ పాదములు అపరించి పాదములు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. దేవాది దేవ, మహిమగల తండ్రి, మృత్యుంజయుడైన నా తండ్రి, మరణపు ములను విరిచిన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు. మీరంటే గొప్ప దేవుని ప్రభా మేము కలిగి ఉన్నది క్రీస్తు నామం. వందనాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అల్పమైన వాళ్ళ ప్రభా, స్వల్పమైనది, ఎన్నిక లేనిటువంటి వరం ప్రభా. ఇదిగో మమ్మల్ని ఎన్నుకున్నారంటే ప్రభా, జ్ఞానులు సిగ్గుపరచడానికే కదా తండ్రి. మరి మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు దీవించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
వందనాలు తండ్రి. అయ్యా నేడు సేవకులు బలహీన స్థితిలో ఉన్న ఎస్జి శ్రీను గారిని బట్టి స్తుతిస్తున్నాను. నీ సేవలో ఉంటుండగా దైవచనలు మీరు కాపాడునైనా, నీ సేవకుని మీరు రక్షించినైనా, ప్రతి బలహీనతను మీరు కొట్టివేయి తండ్రి. మీకే స్తోత్రాలు. కడుపులో ఉన్న ఆల్సరైటిస్ని యేసు నామంలో తండ్రి మీ రక్తంతో కొట్టివేసి నా తండ్రి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ చిత్తమును బట్టి కలిగిన బాధను బట్టి నేను స్తుతిస్తాను. నీ చిత్తమును బట్టి కార్యం చేయి ప్రభా. ఆశీర్వదించి తన కుటుంబాన్ని, తన బిడ్డను, తన వారిని సమస్తాన్ని కాపాడునైనా. చాలా అవసరతలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంటుండగా నైనా కరువైన, ఖడ్గమైన, లేమైన, కొరత ఏదైనా నీ ప్రేమ నుంచి ఏది ఎడబాపు నెరదని నమ్మి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కాపాడు తండ్రి. మీకు వందనాలనైనా. అదేవిధంగా నా తండ్రి ప్రతి ఒక్క సేవకులను మీరు కాపాడునైనా. మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. ఈ ఆన్లైన్ పరిచయ కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులను దీవించినైనా నడిపిస్తున్న దైవజనులను బట్టి స్తోత్రాలు. మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. తన పిల్లల చుట్టూరు, కుటుంబం చుట్టూరు, తల్లి చుట్టూరు కంచి వేయండి. తను చేస్తున్న సేవ పరిచయను బట్టి మీకు వందనాలు తండ్రి. ఉద్యోగాన్ని బట్టి కూడా మీకు వందనాలు. క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. వందనాలు తండ్రి. అయ్యా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు. నా దేశాన్ని కాపాడు దేవా. నా భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, అధికారులు, అధిపతులు బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ ప్రభా, రాష్ట్రపతిని, ఎదుగో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. నైనా మంచి జ్ఞానం ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి ప్రభా. పల్లె ప్రాంతాల నుంచి సిటీ అవుట్కట్స్లో ప్రతి నలుదిక్కుల ప్రజలందరూ మీరు కాపాడిన ప్రతి రాష్ట్రాన్ని దీవించమని నీ పాసల్లో వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞానయుక్తమైన న్యాయమైన పరిపాలన దయచే తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి యవనస్తులను బట్టి మీకు వందనాలు తండ్రి. యవన కాలంలో మీ కాడిని బట్టి ఎంతో మేలు ప్రభు. నేను మా కలిగిన బలం నీ పని చేయడానికి సహాయం చేయండి ప్రభు. నీలో బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయమని వేడుకొంచున్నాను ప్రభు. యవన కాలంలో ప్రభు యవనస్తుల చుట్టూ మీరు కంచెంచేడు ఆలోచన నుంచి దూరం చేయండి ప్రభు. అయా మేము పాపం చేయకున్నట్లు మా హృదయంలో నీ వాక్యాన్ని బదిలిపరుచుకుని నన్ను కీర్తనకారు సెలవిచ్చినట్టు నేను మహిమపరుస్తున్నట్టు తండ్రి ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానం ఇచ్చారు ప్రభు. మీకు మాత్రం మహిమ కలను కాకునైనా తండ్రి మీరు కాపాడండి. యవనస్తుల బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. వాళ్ళ పద్ధతులు మీరు మార్చమని, వాళ్ళని మీరు కాపాడమని వేడుకొంచున్నాను. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం తండ్రి. వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. వివాహాల కోసం ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన దివ్య, దీప్తి సిస్టర్, సంతోష్ కుమార్ సిస్టర్, అయ్యా చరణ్, సునీల్, శోభా సిస్టర్ని బట్టి, శ్రీనివాస్ బ్రదర్ల కుటుంబాలను బట్టి, అజయ్, శాంసన్ బ్రదర్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. వాళ్ళ కుటుంబాల క్షేమం దయచేయండి. సమాధానం ఏంటి తండ్రి. వాళ్ళు చేసిన ఉద్యోగాలు, వివాహ విషయంలో మీరు కార్యం చేయమని పాసన వేడుకొంచున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే నా తండ్రి ప్రభా, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రభా సమస్యలు మీరు తీర్చివే తండ్రి. మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం ఆయన. కుటుంబాన్ని కట్టగల సమర్థుడకు తండ్రి. అయ్యా నా ఆత్మీయ స్నేహితుల కుటుంబాలు, ఏకీభిస్తున్న సహోదరు కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు. క్షేమం దయచేయి ప్రభా. నేను భార్య భర్తల మధ్య అపవాది ఎన్నో గలిబిలి తన ఆలోచనలు పుట్టించి విడదీస్తుండగా వారి క్రియలు బంధించండి. ఒంటరిగా ఉన్న అవ్వమ్మని మోసం చేసినట్లు నేడు స్త్రీలని మోసం చేస్తున్నాను అయ్యా. కట్టివేయండి ప్రభా. తండ్రి భర్తను ప్రేమించే వారంగా అయ్యా నీ నా కుటుంబ గృహ పరిపాలన జ్ఞానయుక్తంగా నడిచినట్లు సహాయం చేయండి ప్రభా. లోకం వాటికని ఆశ కలిగి ఉండక వాటిని వైపు ఆకర్షింపబడక మీరు కాపాడునైనా తండ్రి. మా హృదయాలు, మా ఆలోచనలు, మా తలంపులు మీరు స్వంచుకొని గృహ పరిపాలన మాకు జ్ఞానమేంటి, కుటుంబ విషయాల్లో బాధ్యతలు మాకు జ్ఞానమే తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరు విడిపోకుండా జ్ఞానంగా కట్టుకోవడం, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించి ప్రభా. మీకే స్తోత్రాలు. అందం, మోస్కరం, సౌందర్యం, వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడిన నీ వాక్య సెలవిచ్చిన ప్రకారం నైనా ఇలా ఒక 100 మాట వైపు పరిగెత్తగా అయ్యా జ్ఞానయుక్తంగా మీ కొనియాడి బిడ్డగా మమ్మల్ని అందరినీ దీవించండి. మా సహోదరుని, మా స్నేహితులు ఏకీపిస్తున్న ఆయా పెద్దల్ని, జనాన్ని మీరు కాపాడమని నీ పాసలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మా ప్రార్థన ఆలకించేవాడ మీరు కాపాడు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. అలాగే నా తండ్రి ప్రభా,
నా తండ్రి గర్భిణీ స్త్రీలను బట్టి మీకు వందనాలు. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి. నేడు కలిగి ఉన్న కీర్తి సహోదరి అయ్యా స్వరూపని సిస్టర్ గర్భఫలాన్ని మీరు దీవించండి. బిడ్డల చుట్టూ కాంచి వేయండి అయ్యా తండ్రి. చంటి బిడ్డలను కూడా మీరు ఆశ్రయించండి నాయన. స్తోత్రాలు. సంతానం లేని వారిని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగోనైనా గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి. అయ్యా మీరు కార్యం చేయి తండ్రి. అయ్యా నా సహోదరి ప్రేమ రిక్వెస్ట్ ఇచ్చి ఉండగా నాయన శ్రీదేవి సిస్టర్, వినిష సిస్టర్, ఇంకా ప్రభా ఎంతోమంది సిస్టర్ నన్ను నీ పాసలు సమర్పిస్తున్నాం. కార్యం చేయి తండ్రి. నీకు మహిమకరంగా నడిపించి నీ జ్ఞానం నడిపించి కుమారుని మాకు అనుగ్రహించు దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి అయా వృద్ధుల్ని విధవరాలను మీరు ఆశ్రయించండి. వాళ్ళకి క్షేమం దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని మీరు తండ్రి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు విడిచిపెట్టుగా తల్లిదండ్రులు సన్మానించే వారుగా మేము ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. వాళ్ళ మాటకు ధైర్యం చూపించే విషయాల్లో మాకు సహాయం చేయి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా. ఇదిగో ఈనాటి ప్రయాణం చేస్తున్న ఉద్యోగస్తులు, చంటి పిల్లలు స్కూల్స్కి వెళ్తుండగా నైనా, కాలేజ్కి వెళ్తున్న పిల్లలు, వ్యాపారం చేస్తున్న వారిని బట్టి మీకు వందనాలు. ప్రతి వారి మార్గంలో క్షేమం దయచేయండి. వాళ్ళు చేస్తున్న పనులను, చదువులు మీరు తోడునండి. తిరిగి క్షేమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలైనా. నేడు అనేక మంది అనేక వృత్తులు చేస్తున్నారు అయ్యా. వారి పనులు న్యాయంగా ఉన్నట్లు, పరిశుద్ధంగా జీవించినట్లు సాయం చేయి తండ్రి. మీకు వందనాలు. నేడు సమాజంలో భయంకరమైన పరిస్థితి అయ్యా. మీరు సమాజాన్ని మార్చండి, మనుషులు మార్చండి. మనుషులు ఉన్న ప్రతి చీకటి క్రియల్ని మీరు మార్చమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ప్రతి బిడ్డను మీరు కాపాడండి. ఈ ఉదయకాల సమయం ఆత్మీయతల విజయమ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి చేస్తున్న సేవా పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటున్నానైనా. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ఆర్థిక సమస్యలు, ఆపత్కాలను మీరు కాపాడుతండి. ఒంటరిగా ఉన్న బిడ్డలు మీరు దీవించండి. దిక్కులేని ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్న వారికి మీరు ఆదరణ అనుగ్రహించమని వేడుకొంచు. ఇదిగోనైనా నీ కృపను బట్టి అడుగుతున్నాను. నాకు ఇచ్చిన బంధుమిత్రుల రక్త సంబంధాలకి మీరు కాపాడండి. క్షేమం దయచేయండి. నాకు ఇచ్చిన ప్రభా అయ్యా తల్లిదండ్రుల సహోదరులు మీరు కాపాడమని వేడుకొంచున్నాను. నన్ను నీ పాసలు సమర్పిస్తూ నాకు ఇచ్చిన కుటుంబాన్ని, భర్తను, కుమార్తెను, ఇంటి వారి క్షేమం దయచేయండి. కుటుంబాన్ని జ్ఞానయుక్తంగా కట్టుకునే విషయంలో నాకు తోడుండండి. నా ఉద్యోగ విషయంలో, గర్భఫల విషయంలో మీరే నాకు తోడు నడిపించండి. అన్ని విషయాలు నాకు తోడుండి మీరు మాత్రం మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్. ఆమేన్.